దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు రాత్రంతయు చక్కటి నిద్రను అనుగ్రహించి మరలా ఈ యొక్క ఉదయాన్ని చక్కటి ఉదయ ధ్యాన కాలంలో మనల్ని అందరిని ఉంచిన దేవునికి మహిమ కలుగుగాక. మరి ప్రార్థించుకుని వాక్య పరిచర్లకు వెళ్తాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి మహోన్నతుడ, నీకు కృపను బట్టి మరొకసారి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయమందు నీ యొక్క వాక్యాన్ని మేమందరము ధ్యానం చేయుచుండగా వాక్యములో ఉన్న సారాంశము మేము గ్రహించుకొని మా యొక్క జీవితంలో అవలంబించుకోవడానికి మాకు చక్కటి అవకాశము మీరు మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ యొక్క లోకంలో మనకి కావలసినది ధనము కాదు, కానీ ఆరోగ్యము ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని యొక్క జ్ఞానము మనకు కావాలి. దేవుని యొక్క జ్ఞానము మనకు ఉన్నట్లయితే మనము చక్కటి ప్రవర్తనతో ఉండగలం. దేవుని యొక్క జ్ఞానము ఎదుట ధనము కానీ, మనకున్న సౌభాగ్యములు కానీ, మనకున్న ఆస్తి కానీ ఏదియో పోల్చలేము. దేవుని యొక్క జ్ఞానము అంతటి గొప్పది. సొలొమోను రాజు దేవుడు అడిగినప్పుడు, నీకేం కావాలని దేవుడు అడిగినప్పుడు, నాకు రాజ్యాన్ని పరిపాలించే జ్ఞానము కావాలని అడిగినప్పుడు సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. మరి ఈ నేటి దినాల్లో మనము ప్రభువుని మనం ఏమడుగుచూ ఉన్నాం? మనకు కావలసిన వనరులను అడుగుచూ ఉన్నామా? లేకపోతే మనకు కావలసిన ధనాన్ని అడుగుచూ ఉన్నామా? లేకపోతే మనకు కావలసిన మరి గృహాలను అడుగుచున్నామా? ఏది అడుగుచూ ఉన్నాం? ఈ నేటి దినమందు ఈ యొక్క ఉదయకాల ధ్యానంలో వాక్యాల ద్వారా మనం క్షుణ్ణముగా పరిశీలన చేద్దాం. సామెతలు 3వ అధ్యాయము 13వ వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నది. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. జ్ఞానము ఎవరి దగ్గర ఉంటుంది? ఆ జ్ఞానము మనము కొనుక్కుంటే రాదు, లేకపోతే ఎవరినైనా అప్పొడిగితే మనకి రాదు, లేకపోతే ఎవరి దగ్గరైనా మనము ప్రఖ్యాత పొందుకుంటే మనకు రాదు. జ్ఞానము ఎవరి దగ్గర ఉన్నది? ఎవరి దగ్గర నుంచి మనము తీసుకోవాలి? ఏ విధముగా ఆ జ్ఞానం ఉంటుందన్నది ఈ యొక్క నేటి వాక్యములో మనము తెలుసుకోగలము. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. మనము ఎవరి ద్వారా సంపాదిస్తామంటే ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా మనం సంపాదిస్తాం. ఏమండి? యేసుక్రీస్తులో గొప్ప జ్ఞానం ఉన్నది. గొప్ప జ్ఞానం ఉన్నది కాబట్టి పరిసయ్యులు, సద్దుకాయలు, అక్కడున్న రాజులు మరి యేసు ప్రభువుని నిందించాలని చూచినా కూడా మరి అంతెందుకు, మరి సాతానుడు యేసు ప్రభువుని కొన్ని విధాలుగా శోధించినప్పుడు వాక్యాల ద్వారా ఆ సాతానుని జయించి ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యంలో దేవదూతల ద్వారా పరిచర్య పొందుకొని ఏమండి బయటకు వచ్చిన తర్వాత సాతానుడు ఎన్నో విధాలుగా యేసు ప్రభువుని నిందించినప్పుడు, లేదంటే ఇబ్బంది పెట్టినప్పుడు వాక్యాల ద్వారా అతనికి బదులు ఇచ్చి ఉన్నాడు. అలాగే ఈ యొక్క నేటి దినాల్లో కూడా మనలను ఎవరు ఇబ్బంది పెట్టినా, మనలను ఎవరు హాని చేసినా కూడా దేవుని యొక్క వాక్యముల ద్వారా వారికి కనువిప్పు కలిగించాలి. కనువిప్పు కలిగించాలంటే మొట్టమొదటిగా మనము జ్ఞానము సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం ఎవరిలో ఉన్నదంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో, అలాగే ఆ ప్రభు వారిలో ఆ యొక్క జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానము ఎలా పొందుకోవాలంటే ఈ వాక్యాలను ప్రతి దినము ధ్యానం చేయాలి. ఈ దావీదు కీర్తనలో 1వ అధ్యాయము 3వ వచనంలో దేవరాత్రములు ఆనందంతో ధ్యానించేవాడు ధన్యుడు. ఆ వాక్యములు, దేవుని యొక్క మాటలు దేవరాత్రములు మనం ధ్యానం చేసినట్లయితే మనము ధన్యులుగా పిలువబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము కలవాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వివేకం ఉంటున్నదా? ఈ రోజున క్షణిక ఆవేశముతోటి, ఏమండి, దురాలోచనతోటి మనము ప్రవర్తిస్తూ ఉన్నాం.
మనము ధన్యులుగా పిలువబడటం లేదు, కానీ ఏమండి దుర్మార్గులని పిలువబడుతూ ఉన్నాం. ఈ లోకంలో చక్కటి పేరు పొందుకోవాలంటే ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలు మనము ధ్యానం చేయాలి. ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా ఎవరున్నారు? ప్రభుని యేసుక్రీస్తు ఉన్నారు. యేసుక్రీస్తుని బట్టి ఈ వాక్యములు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రకటించబడి ఉన్నది. ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది ఆయన కొరకు. ప్రియ దేవుని విశ్వాసులారా, ఇక్కడ యాకోబులో చక్కటి మాట ఉన్నది. ఆ వాక్యాన్ని చదివి ఆ తర్వాత ఉన్న వాక్యాలకి మనము కొనసాగించుకుందాం. యాకోబు 1వ అధ్యాయము 5వ వచనములో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. దేవుని స్తోత్రము కలుగుగాక. నాకంటే జ్ఞానవంతుడు ఈ లోకంలో ఎవ్వరు లేరు అంటూ ఉంటారు. మాస్టర్స్ చదివితే జ్ఞానం రాదు, పిహెచ్డీలు చదివితే జ్ఞానం రాదు. పిహెచ్డీలు చదివిన వారు కూడా అజ్ఞానులుగా ఉన్నారు. ఏమండి, వారికి దేవుని యొక్క జ్ఞానము వారికి లేదు, కొదువుగా ఉన్నది. ఈ లోకపరమైన జ్ఞానం ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క జ్ఞానం వారికి లేనే లేదు. దేవుని యొక్క జ్ఞానం బట్టే ఆ పరలోకానికి మనము వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ లోకపు జ్ఞానాన్ని బట్టి మనము ఇక్కడే విడవబడే గుంపులో ఉంటాం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, నాకు దేవుని యొక్క జ్ఞానము కావాలి, దేవుని యొక్క జ్ఞానమే పరిపూర్ణమై ఉన్నదని మనము తెలుసుకున్నట్లయితే దేవుడు మనకి జ్ఞానం ఇవ్వగలడు. ఏమండి, అడగనది అమ్మాయినను అన్నం పెట్టదు. అలాగిన ప్రభువు వారిని మనము అడగాలి, ప్రార్థన ద్వారా అడగాలి. సొలొమోను రాజు అడగలేదా? అతనికి ఏమైనా కొదువుగా ఉన్నదా? సమస్తము ఆయన వశంలో ఉన్నది. నాకు దేవుడి జ్ఞానం లేకపోయినా నేను పరిపాలించగలను అని ఆయన వెళ్ళిన మహా అయితే కొన్ని సంవత్సరాలు పరిపాలన చేయగలడు, దేవునికి జ్ఞానం లేకపోతే. దేవుని యొక్క జ్ఞానం ఉంటే ఏమండి ఎల్లకాలము మనం పరిపాలన చేయగలము, ఎల్లకాలము మనము శాంతి సమాధానముతోటి ఈ లోకంలో మనం జీవించగలము. దేవుని స్తోత్రము కలుగుగాక. దేవుని యొక్క జ్ఞానము లేక సమాధానము లేని వారు ఉన్నారు. దేవుని యొక్క జ్ఞానం లేక ప్రేమ లేని వారు ఉన్నారు. దేవుని యొక్క జ్ఞానము లేక ఏమండి వివేకము లేని వారు ఉన్నారు. వారందరికీ ఈ యొక్క నేటి దినమందు దేవుని యొక్క వాక్యము బుద్ధి చెప్పుచున్నది, హెచ్చరిక చేస్తున్నది, దేవుని యొక్క జ్ఞానము పొందుకోమని. ఏమండి వివేకము కలిగిన వారు ధన్యులు, వివేకము కలిగిన వారు ధన్యులు. ఆ వివేకము, ఆ జ్ఞానం మనం పొందుకోవాలంటే మనం ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగాలి. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదంటే నన్ను అడుగుము అంటూ ఉన్నాడు దేవుడు. మనము దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినట్లయితే ఏమండి ఆయన చెయ్య ఎంత మాత్రమో కొరచ కాదు, ఆయన మాట తప్పే దేవుడు కాదు, ఆయన ఇస్తాను అన్నాడు నీవు అడిగినట్లయితే. అయితే ఇంకా అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు, ధారాళముగా దయచేస్తాడు. కొంతమంది అయితే మనం ఏదైనా అడిగామనుకోండి, వారు కొంత ఉంచుకుని మనకి ఏదో కొద్దో గొప్ప ఇస్తూ ఉంటారు, ఇంకా ఏమీ లేదు నా దగ్గర అంటారు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ధారాళముగా నేను ఇస్తా అంటున్నాడు. ఏంటది? జ్ఞానము. ఆ జ్ఞానము ఉన్నవాడు ధన్యుడు. నువ్వు ధన్యుడిగా పిలువబడాలంటే ఈ నేటి దినమందే నీవు అడగాలి, ప్రభువా నాకు జ్ఞానం లేదు, నేను ఎలా నడవాలో నాకు నేర్పించి ప్రభువా, నీ వాక్యముల ద్వారా నాకు బుద్ధి చెప్పు ప్రభువా అని మనం అడగాలి. ఏమండి బుద్ధి చెప్తే మనకి నచ్చదు, కానీ బుద్ధి ద్వారా జ్ఞానం మనం పొందుకోగలము. దేవుడి స్తోత్రము కలుగుగాక. మరొక వాక్యంలో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూసుకున్నట్లయితే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఏమండి గుప్తములై ఉన్నవి ఆయన యందే. నేను దాని ముందు మనం ధ్యానం చేస్తాం. ఆయన అంటే ప్రభువు, దేవుడు.
ఆయన యందే సమస్తము ఉన్నదండి. మనం ఆయన అడగాలి, కానీ మనకి ఏదైనా ఇస్తాడు. విశ్వాసపూరితంగా మనం అడగాలి. నాకేమీ లేదు, నాకేమీ లేదని బాధపడటం కాదు మనుషులు ఎదుట. ఏమండి, నాకు ఇది లేదు, నాకు అది లేదని మనుషుల దగ్గర బాధపడటం కాదండి, దేవుని దగ్గర మొరపెట్టాలి. అబ్బా తండ్రి అని దేవుని ఎదుట మనం మొరపెట్టినట్లయితే దేవుడు ధారాళముగా ఇస్తాడని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు. 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించాడు. ఏమండి, 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి చనిపోయాడు. ఇప్పటికీ ఆయన యొక్క మాటలు గుర్తుంటాయా అంటే ఆయన గుర్తుంటాయి. అల్పయు ఒమేగయు, ఆదియు అంతము సమస్తము ఆయనదే. ఆయన వశములోనూ ఉన్నది. నీవు నేను కూడా ఆయన వశములోనూ ఉన్నాం. మనం ఏ సమయంలో ఏ విధంగా ఆలోచన చేస్తామో, ఏ విధంగా ఎక్కడ ఉంటామో సమస్తం ఆయనకి తెలుసండి. మనం కూర్చుండుట, లేచుట, నిలబడుట, పడుకుండుట సమస్తము ఆయనకి తెలుసు. అయితే మనకేం కావాలన్నా కూడా ఆయనకు తెలుసు. మనము ఏం కావాలన్నా కూడా ఆయనను అడిగితే ఆయన ధారాళముగా ఆయన ఇస్తా అంటున్నాడు. ఇక్కడ మాట, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. జ్ఞానం ఉన్నది, సంపదలు ఉన్నాయి. జ్ఞానము ఇచ్చాడంటే సంపద ఆటోమేటిక్గా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఏమండి, ఉద్యోగం లేదని బాధపడుచున్నావా? లేకపోతే కుటుంబంలో సమాధానం లేదని బాధపడుచున్నావా? ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించి నాకు చక్కటి జ్ఞానం ఇవ్వు ప్రభువా అని నీవు అడిగినట్లయితే ఆయన ఎప్పుడు కాదనడండి. ఎంతటి ఘోరమైన పాపి అయినా కూడా ఆయన క్షమిస్తాడు. అంతటి ప్రేమ కలిగిన దేవుడు మనకున్నాడు. ఏమండి, అటువంటి దేవుని మనం పొందుకున్నామంటే ఎంత ధన్యత అండి మనకి. ఈ రోజు కూడా మనము ప్రార్థించుకోకుండానే మనం బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. ప్రార్థించకుండానే కార్యములు మనం జరిగించేసుకుంటాం. ఏమండి, ప్రార్థన మనం పక్కన పెట్టేస్తాం, దేవుడు పక్కన పెట్టేస్తాం. కానీ దేవుడు నిత్యము నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన ఎదురు చూస్తాడు. ఎప్పుడైనా మనము అడుగుతామా ఆయన ఇవ్వడానికి ధారాళముగా ఆయన మనసు ఉన్నదండి. మనం ఈ యొక్క నేటి దినమందు మనకు కావాల్సినది జ్ఞానము, వివేచన, ఏమండి వివేకము మనకు కావాలని ప్రభును అడుగుదాము. ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ దినమందు ప్రభువ చక్కటి వాక్యం ద్వారా మా అందరితోటి మీరు మాట్లాడి ఉన్నారు. అవును యేసయ్య, మాలో చాలా మందికి జ్ఞానము కొదువుగా ఉన్నదయ్యా. ప్రభువ మేము అజ్ఞానులుగా కాకుండా జ్ఞానవంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభు. నేను అన్ని యొక్క జ్ఞానులుగా ఉన్నట్లయితే ఏమో ధన్యులు ప్రభు. వివేకము కలిగి నేను నడుచుకున్న వారు ధన్యులు అన్నావు ప్రభు. మేము ధన్యులుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. నీ వాక్యాలను నిరంతరము ధ్యానము చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభువ. నైనా మరి సమయాన్ని ప్రభువ మరి సద్వినియోగం చేసుకోవడం సహాయం చేయండి. ఆ సమయం ప్రభువ నీతో గడిపే సమయము సాతానుడు దొంగిలించకుండా ప్రభువ మాకు సహాయం చేయండి. ఇక ప్రభా దూరదేశంలో ఉన్న ప్రవీణ్ గారి కొరకు, నేను మరి సహోదరి ప్రభా మరి శాంతి గారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క ఉద్యోగాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. భద్రత కల్పించండి నాయన. వారికి చక్కటి ఉద్యోగాలు వారికి అనుగ్రహించండి అయ్యా. ఇదిగో ప్రభా మరి బుధవారం నాడు మరి సహోదరులు ప్రభా మరి ఏడుకొండల గారు, అలాగే ప్రమీల గారు స్వదేశం నుంచి నేను విదేశానికి వారు వెళ్తూ ఉన్నారు. మరలా ప్రభా వారి యొక్క మార్గాలను సరళం చేసి క్షేమముగా నేను వారిని మీరు నడిపిస్తాను వచ్చినాను. గమ్య స్థానానికి వెళ్ళి దేవుడు చక్కటి ప్రయాణం అనుగ్రహించి ఉన్నారని వారి సాక్ష్యం పొందుకోవడానికి సహాయం ఇచ్చింది. అలాగే ప్రభువ ఇంకనూ అనేక మంది నైనా మరి ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారి యొక్క ఎగ్జామ్స్ లో కూడా మీరు తోడుగా ఉండండి, సహాయం చేస్తున్నాడు ఉన్నాం. విచిత్రమైన ప్రభువ మా పాపాలన్నీ క్షమించి నీ కృప చాటును బలపరుస్తారని, దూరదేశంలో ఉన్నవారిని అలాగే స్వదేశంలో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని దీవిస్తారని, ఈ యొక్క ప్రార్థనలు ఏకీపిస్తున్న వారిని దీవించండి. ఎవరికైనా ప్రభువ బలహీనతగా ఉన్నట్లయితే వారి యొక్క బలహీనతను తీసివేసి నైనా వారిని సజీవులకులో ఉంచి నీ ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపిస్తారని నజడైన యేసు నామములో ఈ కొద్ది విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.